హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని మహిమలు. ఈరోజు కార్తీక పురాణంలో 16వ అధ్యాయం 16 రోజు పారాయణ చెప్పుకోబోతున్నామండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓం శ్రీ గణాధిపతే నమః. ఓం నమ శివాయ. జయ దుర్గామాత. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో షిరిడి సాయినాథాయ నమః. కార్తీక పురాణం 16వ అధ్యాయం స్తంభ దీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసమున దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట, చాలా గ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజుల్లో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద భగవంతుని సన్నిధిగానే దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును. సంతానం ఉన్నవారు చేసినచో సంతానం నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసములో ధ్వజస్తంభమందు గాని ఆకాశదీపం ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపమున గాని స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టువారు శాలిజ్ఞానం గాని నువ్వులు గాని పోసి శాలిధాన్యం గాని నువ్వులు గాని పోసి ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలెను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు చర్మ మెత్తుదురు. ఇందులొక కథ కలదు, చెప్పెద వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరన ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమంలో చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపము వెలిగించి కొడు భక్తితో శ్రీహరిని పూజించి వెలుచుండెడివారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము పెడతాము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిండుపాటి స్తంభమును తోడుకొని వత్తుము రండు అని పలుకగా అందరూ పరమానందభరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతిరి. దానిపై ధాన్యము ఉంచి ఆవు నెత్తుతో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తి వేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫెళఫెళమనుచు శబ్దము వినిపించింది. అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లాచెదురై పడి ఉండెను. ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారు అతనిని చూసి, ఓయి, నీవెవరవు? ఈ స్తంభము నుండి ఎలా వచ్చితివి అని వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంత ఆ పురుషుడు వారందరిలకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధుల వలన అలవడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చెయ్యక మెలిగితిని. నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమున విప్రుడెవరన వచ్చినా నన్ను ఆశ్రయించిన అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిపై చల్లు వేసుకోమని చెప్పి నానా దుర్భాషలు ఆడి పంపుచుండెడివాడను. నేను ఉన్నతాసనపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పేడివాడను. స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూచుచుండేవాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారే కాని నన్నెవరూ మందలింపక పోయిరి. నేను చేయు పాప కార్యములకు హద్దు లేక పోయేడిది. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై పాపినై
అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 10 జన్మల ముందు కుక్కనై 1,00,000 జన్మల ముందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కేకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నరరూప జన్మమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మాలన్నీయూ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపు అని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యముంది. ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సఖ్యము కాదు. కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపముంచిన మనుజుడు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలన ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని మునులందరూ అనుకొనుచుండగా ఆ పురుషుడు మాటలు ఆలకించి, ముని పొంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగంబున నెల్లరకు నెట్టుల కర్మబంధము కలుగును, అది నశించుటెట్లు? నా ఈ సంశయము బాపుడని ప్రార్థించెను. అక్కడున్న మునీశ్వరులందరూ తమలో ఒకరు అంగీకరసముని, స్వామి, మీరే అతని సంశయము తీర్చగలరు, సమర్థులు గాన వివరించుడని కోరిరి. అంత నంగీకరసుడు ఇట్లు చెప్పుచుండెను. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహోత్సవందలి షోడశాధ్యాయము 16వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.